మీకు ఎక్స్పోజర్ ఎక్కువ దొరుకుతుందనో లేకుంటే ఇంకోటనో చేసిరంటే అదో లెక్క. ఆడ శివం కూడా లేదు, ఆడ కనీసం గోలు కూడా పోలేదు ఈ రోజు వరకు. అక్కడ నిలబడ్డోళ్ళు పోటీ చేసిన వాళ్ళు కానీ గొడవ చేశారు. అయినా కూడా నేను మళ్ళీ మీడియా సోదరులు చెప్తున్నా, వాళ్ళు ధర్నా చేస్తామంటే ధర్నా చౌకు ఏది గాంధీ విగ్రహం కాడ చేసుకోండి అని ఇచ్చారు. అర్ధగంట సేపు మమ్మల్ని ఇక్కడ ఆపారు ఇద్దరు మంత్రులు. మరి అదే విధంగా కోదండరామరెడ్డి గారు మన వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్, తర్వాత విత్తనాల శాఖ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి, ఆ కమిషన్ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ అర్ధగంట 1 అవర్ దాకా మేము ఆగినాం, చేసి వెళ్ళిపోతామని. మళ్ళీ అడ్డాడు పోయి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ రోడ్లు ఎక్కి, ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి అరెస్ట్ రోడ్డుకు వచ్చినట్టు చేస్తానన్నా అరెస్ట్ చేస్తారు, దాన్ని హైలైట్ చేసుకోవాలా, ఇంతే తప్ప ఇంకటి ఏమన్నా ఉన్నదా? కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మెదలండి. అయ్యా కేటీఆర్, నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు, ఎందుకంటే నేనేం అనలేదు. నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు, ఎందుకంటే నేను నా దగ్గర అదొకటే ఉంది శాపనార్థం తప్ప నా దగ్గర నీ లెక్క కుల బలము, ధన బలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్, నా ఒక్కగానొక్క అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు. ఈరోజు నేను సింగల్, నా నియోజకవర్గమే నాకు అండ. నాకు కుల బలం లేదు, ధన బలం లేదు, ఇంకో బలం లేదు, ఇంకో బలం లేదు. జస్ట్ మంత్రిని అయినా నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్ట్ఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేసారు. ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్ట్ఫోలియోని కూడా చేస్తుంది అనే కుట్ర నీలో కనబడుతుంది, ఆ దురహంకారం నీలో కనబడుతుంది, అంతే తప్ప ఇంకొకటి లేదనేది నేను స్పష్టంగా చేస్తాను. అందరికీ నమస్కారాలు. దయచేసి ములుగు నియోజకవర్గానికి మా మీడియా సోదరులందరూ అభివృద్ధికి సహకరించండి. మా ఏం పొరపాట్లున్నా తప్పకుండా ఎక్స్పోజ్ చేయండి, సూచనలు చేయండి. మేము కూడా దేవుని బిడ్డలం కాదు. ఇవాళ మా ఒక రిపోర్టర్ మీద ఏది తాడువాయిలో ఏదో వార్తలు రాసిరనో ఏదో నిన్న ఒక మీడియా వాళ్ళకు బెదిరించినావు, మొన్న అంతకుముందు ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేసినావు. ఇది నీ దురహంకారం. మా వాళ్ళు ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం. అక్కడక్కడ ఎవరైనా ఇళ్ల కోసం ఎవరైనా అగాత్యాలు పాల్పడితే ఎంక్వైరీ చేసి వాళ్ళని పార్టీ నుంచి కూడా బహిష్కరణ చేసిన నేను చేస్తా. మీకెందుకు ఆ దమ్ము లేదు? మరి మొన్న మహానీస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు బహిష్కరించలేదు? ఇంకొక ఆఫీస్ మీద కూడా దాడి చేస్తాను నిన్న, మళ్ళీ ఎట్లా మాట్లాడలేదు? ఏబిఏనా ఎవరైనా ఇవాళ మా వాళ్ళు ఎవరైనా చేసినా మేము అంటున్నాం. ఈరోజు మీరేమో దుబాయ్లో అక్కడిక్కడ పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని ఏదో అక్క తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం అట, ఆదాని అంబానీల కోసం అట. ఆదాని అంబానీ ములుగులో ఎంత దుర్మార్గం అని ఇంత అబద్ధపు నీచపు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు? నాశనం అయిపోతావు నువ్వు, అంతే. ఇంకా నేనేం చెప్పలేను. నాకు కుల బలము, ధన బలము, నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు. నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది, నా దేవుడు సమ్మక్క సార్లమ్మ దయ ఉంది. అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు, అరే నా ఎంబడి ఎందుకు పడుతున్నారా మీరు, నాశనం అయిపోతారన్న. తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన, అది ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది. ఆంధ్ర గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో మావాడు ఏదో ఫోన్ చేసిండని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్నా, నువ్వు నాశనం అయిపోతావు అని. 2 రోజులకే నీ కుటుంబం నుంచి పోయి జైల్లో పడి, అది నాది అంతే. అంతకంటే ఏం లేదు. చూసుకో వీడియోలన్నీ. ఒకరోజు గట్టిన ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పిన, ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాను. ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్, నువ్వు పెట్టుకుంటే నీ సమౌజ్జులతోటి నువ్వు పెట్టుకో, కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఎవరైతే బయట ఆడబిడ్డల్ని ఎదగనివైతే. నిన్న మా సీఎం చెప్తున్నాడు, ఎస్ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా అంటున్నావు. నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీలో ముందుకొచ్చి ఏడుస్తుంది. నా కన్నీళ్లతోటి నువ్వేం బాగుపడతావురా? నువ్వేం బాగుపడవు, నాశనం అయిపోతావు.